యూరప్ ఖండంలో కొన్ని శతాబ్దాల పాటు రాజ్య పరిపాలన అంతా కూడా పోప్ చెప్పు చేతల్లో ఉండేది. ఆ టైంలో వాళ్ళు కొన్ని సిద్ధాంతాలని ప్రతిపాదించేవాళ్ళు. డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడైనా పలానా చోట ఒక సంపద ఉంది అనే విషయం ఒక క్రైస్తవుడికి కానీ ఒక క్రైస్తవ రాజుకి కానీ తెలిసినట్లయితే ఆ రాజు నిస్సంకోచంగా వెళ్ళి ఆ సంపదను దోచుకోవచ్చు, ఆక్రమించుకోవచ్చు. అంటే క్రైస్తవేతరులకి సంపదను కలిగి ఉండేటటువంటి అర్హత లేదు. ఈ డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ, ఈ సిద్ధాంతం ప్రతిపాదించేది ఇదే. మరి దీన్ని ప్రత్యేకంగా మరి ఆ రోజుల్లో పోపు గారు వాళ్ళు ఒక ఫత్వాలాగా జారీ చేసేవాళ్ళు. ఈ విషయం మీద మన ముత్యాలకి అదే పగడాలకి కౌంటర్ ఇస్తూ గతంలో ఒక వీడియో మాట్లాడాను. అందులో ఒక చిన్న బిట్టు ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. అలాగే పూర్తి వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పూర్తి వీడియో చూడాలి అనుకునేవాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేసి మొత్తం వీడియో మీరు చూడొచ్చు. కొలంబస్ అనేవాడు యూరోప్ నుంచి బయలుదేరి భారతదేశాన్ని కనిపెడదామని చెప్పి బయలుదేరి వాడు దారి తప్పి అమెరికా ఖండానికి చేరుకుని అదే ఇండియా అనుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళనే రెడ్ ఇండియన్స్ అనుకున్నాడు. ఎర్రగా ఉన్నారని చెప్పి రెడ్ ఇండియన్లను పిలవడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ బైబిల్ని తీసుకుపోయి ఈ బైబిల్ని అంగీకరించండి అన్నారు. వాళ్ళు మా సంస్కృతి మాకుంది కదా, మేమెందుకు అంగీకరిస్తాం ఈ బైబిల్ని అని చెప్పి అన్నారు. ఈ వెంటనే వాళ్ళని ఓచకోతలు వేయడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకు ఒక సిద్ధాంతం ఉంది, డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ. ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, క్రైస్తవులు కాని వారికి ఈ ప్రపంచంలో సంపదను కలిగి ఉండేటటువంటి హక్కు లేదు. ఒకవేళ ఎక్కడైనా ఒక ఆస్తి కానీ సంపద కానీ ఉంది అనే విషయం ఏ క్రైస్తవుడికైనా ఏ క్రైస్తవ సంబంధిత రాజుకైనా సరే తెలిసినట్లయితే ఆ క్షణం నుంచి ఇక ఆ సంపద అంతా కూడా వాళ్ళకే చెందుతుంది. ఇది వాళ్ళ యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఆధారంగా అమెరికా ఖండంలో ఉన్నటువంటి సుమారు 10-20 కోట్ల మంది రెడ్ ఇండియన్స్ని నిర్దాక్షిణ్యంగా నిర్మూలనం చేసేసి ఆ దేశాన్ని ఆక్రమించారు ఈ ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్ క్రైస్తవ సమాజం. ఈ డాక్ట్రిన్ ఆఫ్ క్రిస్టియన్ డిస్కవరీ అనే సిద్ధాంతం ఆధారంగా పోప్ నికోలస్ వి అనేవాడు 1454లో ఒక బుల్ అంటే ఒక పత్వా జారీ చేశాడు. దీన్ని రోమనస్ పాంటిఫిక్స్ అని అంటారు. దీని ప్రకారం ఏంటంటే, క్రైస్తవ సామ్రాజ్యాలు క్రైస్తవానికి చెందినటువంటి ఇతర రాజ్యాల మీద దాడి చేసి ఆ దేశాలను ఆక్రమించి వాళ్ళని మతం మార్చి లేదా చంపేసి లేదా వాళ్ళని బానిసలుగా మార్చుకుని వాళ్ళ యొక్క సర్వ సంపదలను దోచుకోవచ్చు. ఇది దాని యొక్క సారాంశం. పోప్ ఇచ్చినటువంటి ఈ పత్వా ఆధారంగా అమెరికా ఖండం మొత్తాన్ని తుడిచిపెట్టేసి అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ అందరినీ చంపేసి ఆ దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. కేవలం క్యాథలిక్లు మాత్రమే కాదు, ప్రొటెస్టెంట్లు కూడా. ఆ విధంగా బైబిల్ నుంచి స్ఫూర్తి పొందినటువంటి క్రైస్తవ సమాజం అమెరికాలో ఉన్నటువంటి ఆ జాతుల్ని సమూలంగా సర్వనాశనం చేసేసి ఆ తర్వాత ఆఫ్రికా ఖండం మీద పడ్డారు. ఆఫ్రికాలో అయితే విచ్చలవిడిగా అంతులేని రక్తపాతం సృష్టించి అక్కడ వాళ్ళని కనీసం మనుషులుగా కూడా చూసేవాళ్ళు కాదు. సుమారు 3-6 కోట్ల మందిని వాళ్ళతో కఠినమైనటువంటి దారుణమైనటువంటి పనులు చేయించి క్రూరాతి క్రూరంగా హింసించి చంపేశారు. ఇదిరా బైబిల్ నుంచి స్ఫూర్తి పొందినటువంటి క్రైస్తవ సమాజం ప్రపంచానికి వెలగబెట్టింది. రే ముత్యాలో వింటున్నావా? ఆ తర్వాత చాలా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్ ఈ బ్రిటిష్ వాళ్ళు ఏదో మన దేశంలో ఉన్నటువంటి స్త్రీల హక్కుల కోసం పోరాడారు అని చెప్తున్నాడు కదా ఈ ముత్యాలు. అసలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది స్త్రీలని సజీవ దహనం చేసి హింసించి వేధించి ఉరితీసి రకరకాలుగా క్రూరాతి క్రూరంగా హింసించి చంపినటువంటి చరిత్ర క్రైస్తవ సమాజానికి ఉంది. బైబిల్ నుంచి స్ఫూర్తి పొందినటువంటి క్రైస్తవ సమాజానికి ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్. ఈ పాషాండ మతాలు విస్తరిస్తే ఎలాంటి ఐడియాలజీ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.